నేను చదువుతున్నాను. దయచేసి గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ ఓడ దిగువ భాగమునకు పోయి పండుకుని గాఢ నిద్రపోయి ఉండెను. ఈ మాటలు మనం చూసినప్పుడు దేవుడు యోనాకి పని అప్పగించాడు. దేవుడు యోనాకి ఎక్కడికి వెళ్ళమన్నాడో చెప్పాడు. దేవుడు ఏ పని నిమిత్తం వెళ్ళాలో చెప్పాడు. దేవుడు యోనాకు ఏం చేయమన్నాడో చెప్పాడు. అదే సమయంలో మనం చూసినట్లయితే వారందరూ కూడా అనగా మనం చూసినట్లయితే నావలో ఉన్నటువంటి వారందరూ కూడా యోనాను ఎక్కించుకుని బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నినివేకి వెళ్ళాల్సినటువంటి యోనా తర్షీషుకు వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రారంభంలో మనం చూసాం, ప్రవక్తలు దేవుని మాటను పొందిన వెంటనే ఆయన మాటకు లోబడిన వారుగా ఉన్నారు. ప్రవక్తలు కొన్ని పర్యాయాలు ముందు వారు తిరస్కరించినప్పటికీ దేవునికి భయపడి ఆ మాటలకు లోబడిన వారు ఉన్నారు. అయితే ఈ యోనా ప్రవక్త ఒక్కడు మాత్రం దేవుని మాటకు అవిధేయుడై దేవుడు చెప్పినటువంటి చోటికి వెళ్ళక తన ఇష్టానుసారంగా ఏ విధంగా బయలుదేరి వెళ్తున్నాడో మనం చూస్తున్నాం. దానికి బదులుగా దేవుడు గొప్ప తుఫాను అతడు ఎక్కినటువంటి ఓడ మీదకి రప్పించాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు తన పనివానికి అప్పగించినప్పుడు ఆ పని చేసేంత వరకు ఆ సేవకుని ఏ విధంగా తనకు లోబర్చుకోవాలో అంతవరకు వదిలేవాడు కాదు అనే మాటలు కూడా మనం చూస్తుంటాం. దానికి ప్రత్యామ్నాయంగా మనం చూసినప్పుడు ఆ తుఫాను రేపింది దేవుడే. ఆ తుఫాను రేపడం మాత్రమే కాకుండా ఇదిగో ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే నావికుల గురించి ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. ఆ నావికులు ఏ విధంగా యోనాని ప్రశ్నిస్తూ ఉన్నారో, ఏ విధంగా ఆ నావికులు అతన్ని విచారణ చేసి నీవెక్కడ వాడివి, ఎక్కడికి వెళ్తున్నావు అని వాళ్ళు విచారించక ముందు ఎంత భయానికి వాళ్ళు లోనయ్యారో మనం చూస్తా ఉన్నాం. కనుక వారు భయంలో ప్రార్థించడం నేర్చుకుంటా ఉన్నారు. వారు ఏదైతే ఆ భయంలో వారుకున్నటువంటి సరుకులు సముద్రంలో వేసినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఆ విచారణలో లేకపోతే మనం చూసినట్లయితే యోనాను ప్రశ్నించడంలో నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ యోనా పరిగెత్తుకొని అనగా లేకపోతే పారిపోతున్నాడు అని తెలుసుకుంటున్నాడో ఆ దేవుడు ఎటువంటి వాడో తెలుసుకుని ఆ దేవుణ్ణి పూజించేవారిగా ఉంటున్నారు. దానిని బట్టి యోనా ఎలాంటి వాడో అతడు తన్ను గురించి తాను చెప్పుకున్నది మరొక పాఠంలో మనం నేర్చుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఈ నావికులు లేకపోతే ఈ నావికులైనటువంటి యజమానుడు తర్వాత యోనా గురించి ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దానికి నేర్చుకోక ముందు ఆ కాలంలో నావికులు అనే పదం ఎలాగ వచ్చిందంటే అది మూల భాషలో ఉప్పు అనే పదం నుంచి వచ్చింది. అనగా నావికులు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఉప్పు నీటి మీద ప్రయాణం చేస్తూ ఉంటే
ఆ ఉప్పు నీటి మీద ప్రయాణం చేసేవారిని నావికులు అనేటువంటి వారు. ఇది మూల భాష యొక్క తర్జుమా. అనగా వారు ఏ విధంగా నీటిలో ఉప్పు మిళితమైపోతూ ఉందో, ఆ విధంగా వారు సముద్రం మీదనే సంవత్సరాల తరబడి ప్రయాణాన్ని సాగిస్తూ, వ్యాపారాలు చేస్తూ, వారు తమ యొక్క వ్యాపార వృద్ధిని చేసుకునేటువంటి వారు. ఇంకో విధంగా చెప్పాలంటే, ఈ విధంగా చూసినట్లయితే యోనా అనుకున్నాడు, ఇదిగో ఈ నావికులు నన్ను ఏం చేయరు, నేను వారితో కలిసిపోయాను. దేవుని మాటను వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ నావికులు నాతో కూడా ఉండి, ఇదిగో నేను తర్షీషుకు వెళ్ళి నేను క్షేమంగా ఉండగలను అనేటువంటి భావంతో ఈ యోనా ఇదిగో ఎప్పుకుపోయి కేవు ఇచ్చి అక్కడి నుంచి అతడు మామూలుగా అతడు నినివేకి వెళ్ళాల్సినటువంటి వాడు తర్షీషుకు ప్రయాణమై వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ నావికుల్లో ఉన్నటువంటి 4 లేకుంటే 5 విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానించుకొని మనం ముందుకు వెళ్దాం. ఈ నావికులు ఎలాంటి వారంటే, ఇదిగో దేవుడు లేపినటువంటి తుఫాను, లేకపోతే దేవుడు గొప్ప సుడిగాలిని, లేకపోతే దాని మీదకి ఆ గొప్ప తుఫాను లేపినప్పుడు వారి పరిస్థితి ఎలాగా ఉందో మనం చూస్తున్నాం. మొదటిగా వారు ఇటువంటి తుఫాను అనేకం చూశారు. సముద్రంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇవి రావడం సహజం. కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తుఫానుగా ఉంటా ఉంది. ఇది ఇంతకు ముందు ఎటువంటి తుఫానులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇది ఒక ప్రత్యేకమైంది. అంత మాత్రమే కాకుండా చాలా తీవ్రమైందిగా వారు గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. క్షమించండి. అంత మాత్రమే కాకుండా మొదటిగా మనం చూసేది ఏంటంటే, వారు ఆందోళనకి, భయానికి లోనటువంటి నావికులు అని మొదటగా మనం చూస్తున్నాం. రెండవది, వారు మేము నాశనం అయిపోతున్నాం, మేము నిర్మూలం అయిపోతామేమో, ఇంతవరకు ఎన్నో తుఫాన్లు మేము చూసాం, కానీ ఇది ఒక ప్రత్యేకమైంది, దీనిలో నుంచి బయటపడేయడానికి ఆస్కారము లేదు అన్నట్లుగా వారు భయానికి లోనవుతున్నారు. మూడవదిగా మనం చూసినట్లయితే, ఇదిగో ఈ యోనాను కనుగొన్నారు. అక్కడికి ఓడ నాయకుడు వెళ్ళి విచారిస్తూ ఉన్నారు, ఇంటరాక్ట్ చేస్తా ఉన్నారు అనమాట. ఏం జరుగుతూ ఉంది, ఎటువంటి వాడు ఈ యోనా, మేమందరూ తమ తమ దేవతలకు వాళ్ళు పూజలు చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, ఇదిగో నిమ్మలంగా ఆ అడుగును వెళ్ళి నిద్రపోతున్నటువంటి యోనాను విచారిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు అనే ప్రశ్నలతో అతన్ని విచారించడం వారు ప్రారంభించినట్లుగా చూస్తున్నాం. ఆ విచారించిన తరువాత 4వ విశేషమైనటువంటి గుణలక్షణం వీరిలో నుంచి మనం చూసినట్లయితే, అప్పటికీ కూడా వారు చాలా ప్రయత్నం చేసినట్లుగా ఓడని కాపాడడానికి చేశారు, కానీ అది వారి వల్ల కాలేదని మనం చూస్తున్నాం. చివరగా ఇదిగో ఇది ఈ యోనా దేవుడి నుంచే వచ్చిందని చెప్పేసి గుర్తించారు. ఈ యోనా దేవుడు ఎలాంటి వారో, ఇదిగో యోనా నోటి మాటలను బట్టి వారు విని ఆ దేవుణ్ణి పూజించడానికి, అర్పణలు అర్పించడానికి, ఇదిగో మురుకుబడులు చెల్లించడానికి ఆస్కారమైనటువంటి నావికులు అని మనం చూస్తున్నాం. అనగా మొదటిగా వారు ఆందోళన చెందారు, రెండవదిగా వారు నాశనం అవుతున్నారని నావికులు అనుకున్నారు, మూడవదిగా వారు విచారణ ప్రారంభించారు. ఎక్కడి నుంచి అనగా యోనా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో విచారిస్తున్నారు. నాలుగవదిగా మనం చూసినప్పుడు వారు సకల ప్రయత్నాలు చేశారు. ఐదవదిగా ఇదిగో యోనా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆ దేవుడి నుంచి వచ్చిందని చెప్పేసి ఆ దేవుని యందు వారు నమ్మిక ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దీనికి అంతటికీ కేంద్ర బిందువు ఎవరంటే యోనా చేసినటువంటి తప్పిదమే అనేది మనం చూస్తున్నాం. అనగా ఒక విశ్వాసి తప్పిదం చేసినట్లయితే అది
సంఘానికి, సమాజానికి, దేశానికి ఎంత ఆందోళన కలిగిస్తుందో అనేది మనం చూస్తున్నాం. దేవుని మాటకు అవిధేయులైనప్పుడు దాని ప్రభావం ఇదిగో సంఘంలో అయితేమి, సమాజంలో అయితేమి, కుటుంబంలో అయితేమి ఎంత తీవ్రత కనపరుస్తుందో మనం చూస్తా ఉన్నాం. ఒకనొక పర్యాయం మిరియాము ఆ అన్నైనటువంటి అహరోనుతో కలిసి ఇదిగో మోషేతోనే దేవుడు మాట్లాడా, మా తమ్ముడితోనే మాట్లాడా, మాతోనే మాట్లాడలేదా అని తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే వారు తిరుగుబాటు చేసి మాట్లాడుతూ ఉండగా, అనగా మోషేకి వ్యతిరేకంగా అహరోను మిరియాము మాట్లాడుతూ ఉండగా, ఆ మాటలు మోషే వినలేదు కానీ యెహోవా వారి మాటలు వినిను అని సంఖ్యాకాండంలో మనం చూస్తాం. ఆ మాటలు విన్నప్పుడు దేవుడు వారిద్దరిని పిలిచాడు దేవుడి సముఖంలోకి. మీరిద్దరేం మాట్లాడుతున్నారు? నా సేవకుడైన మోషే గురించి మీరేం మాట్లాడుతున్నారు? మీరు నా సేవకుడైన మోషే గురించి మాట్లాడేటువంటి పెద్దవాళ్ళు అయిపోయారా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నించడం మాత్రమే కాదు, ఇదిగో ఇదిగో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నా సేవకుడైన మోషే, నా ఇల్లంతటిలో సాత్వికమైన వాడు నా సేవకుడైన మోషే. నేను ముఖాముఖిగా మాట్లాడినట్లు ఇంకెవరితో మాట్లాడలేదు. అయితే అతడు చేసిన తప్పిదం ఏమిటి అనంటే, ఇదిగో అక్కడ కూషు దేశస్తురాలైనటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. అప్పటికి మొదటి భార్య చనిపోయినడం ద్వారా రెండవ భార్యను చేసుకోవడం ద్వారా అది ఈ అన్నకి అక్కకి ఇష్టం లేకుండా పోయింది. అయితే అది దేవుని అనుమతితోనే అది చేసున్నాడు. అయితే ఇక్కడ మనం చూసేది ఏంటంటే, దేవుని సేవకుడికి వ్యతిరేకంగా వారిద్దరూ మాట్లాడడం ద్వారా ఇదిగో దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడంటే, నీవు నా సేవకునికి వ్యతిరేకంగాను మీరు మాట్లాడుతున్నారా అని అన్నప్పుడు వెంటనే దేవుని కోపము మిర్యాం మీద రగులు కొనగా ఏమైందంటే, ఆమెకి ముఖమంతా కూడా కుష్టము వలె తెల్లగా అయిపోయిందని మనం చూస్తున్నాం. దానిని బట్టి ఇశ్రాయేలు యొక్క ప్రయాణం ఒక వారం ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణ ఒక వ్యక్తి యొక్క అవిధేయత మనం చూసినట్లయితే అది ఆ కుటుంబానికి మాత్రమే కాదు, ఆ సంఘానికి లేకపోతే ఆ సమాజానికి ఎంత ప్రభావం చూపుతూ ఉందో మనం చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ యోనా చేసినటువంటి తప్పిదం దేవుడు చెప్పమన్నటువంటి పని చేయలేదు, కానీ దానికి వ్యతిరేకంగా వెళ్ళడం ద్వారా ఇదిగో ఓడలో ఉన్నటువంటి వారికి ఎటువంటి ప్రభావం చూపుతూ ఉందో మనం చూస్తున్నాం. మొదటిగా మనం చూసినట్లయితే ఇదిగో వారు ఆందోళన చెందుతూ ఉన్నారు. చూడండి ఎంత ఆందోళన, ఎంత వారు ఇటువంటి తుఫాను మేము చూసాం, కానీ ఇటువంటి తుఫాను ఇంతవరకు మా యొక్క అనుభవంలో చూడలేదంట. చూడండి 5వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది, నావికులు భయపడ్డారు అనే మాట ఉంది. అదే విషయం 10వ వచనంలో మనం కానీ చూసినట్లయితే వారు ఆ దేవుని సన్నిధిలో నుండి యోనా పారిపోతారని తెలుసుకుని మరింత భయపడరనే మాట ఉంది. మూడవదిగా మనం చూస్తా ఉన్నాం, ఇదిగో చూడండి 16వ వచనంలో మనం చూసినట్లయితే ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడరనే మాట ఉంటారు. భయపడ్డారు, మరింత భయపడ్డారు, మిగుల భయపడ్డారు. ఇది మన అంశం అన్నమాట. అనగా వారు భయపడడానికి కారణం ఏమిటంటే, ఇటువంటి తుఫాను మేము చూడరా. వారు భయపడడానికి కారణం ఏమిటంటే, ఇదిగో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నుంచి పారిపోతూ ఉన్నాడు. వారు మిక్కిలి భయపడడానికి కారణం ఏంటంటే, ఇదిగో దేవుని యొద్ద నుండి ఈ తుఫాను వచ్చింది అనే మాట మనం చూస్తున్నాం. అవును, అది దేవుడి నుంచే వచ్చింది, దేవుడే పుట్టించాడు. అయితే కారణం ఎవరు? ఇదిగో ఆ ఆ ఓడలో దిగువ భాగం నిద్రపోతున్నటువంటి
వ్యక్తి కారణమయ్యాడు. కనుక అతన్ని కొరకు ఇదిగో ఓడలో నావికులందరూ కూడా, ఓడలో ఉన్నటువంటి ఆ నాయకుడు కూడా భయపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే వారు ఆ భయం చేత ఏం చేస్తున్నారంటే తమ తమ దేవతలకు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అనగా ఇది నిజమైన దేవుని తెలుసుకోవడానికి కూడా అది ప్రారంభం అనే మాట మనం గమనించవచ్చు. అదే మాటలు మనం చూసినట్లయితే 6వ వచనంలో ఏం చేస్తున్నారంటే మనం 5వ వచనంలోనే ప్రతివాడును తమ తమ దేవతను ప్రార్థించడం మొదలు పెట్టారు. బైబిల్లో ప్రార్థన ప్రారంభం. బైబిల్లో ఇదిగో వారు దేవుని వైపు తిరగడం చూస్తా ఉన్నాం. బైబిల్లో వారికి ఆపదలో వారు ఎక్కడికి వెళ్తే దీని నుంచి మనం విడుదల పొందగలం అనేది వారు తెలుసుకున్నట్లుగా, వారి మనస్సులు మారినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, గాఢ నిద్రపోతూ ఉన్నాడు అనే మాటను చూస్తా ఉన్నాం కదా. ఈ మొదటి పాటలో మనం నేర్చుకున్నామంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ప్రార్థించక మానము అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ఉదయం కానివ్వండి, సాయంకాలం కానివ్వండి, మనకు సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో భయపడే వారం అయితే మనం ప్రార్థించే వారంగా ఉంటున్నాం. ఇది మొదటి పాఠమైంది. వారు తమ తమ దేవతలను ప్రార్థన చేశారు. కానీ ఇదిగో ఈ నావలో ఉన్నటువంటి ఈ యోన భయపడి అతనికి నిద్రమత్తులో నిద్రపోతూ ఉన్నాడు. అందుకని నాయకుడు అంటే ఓ ఈ నిద్రపోతానంటున్నాడు. ఇంత గొప్ప ప్రమాదంలో మేము చిక్కుకుపోయాం, అయితే నీకు నిద్ర ఎట్లొచ్చింది అన్నట్లుగా వారు ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక వారు ఇంకా మాకేమీ ఆస్కారం లేదు, మేము నిర్మూలం అయిపోతున్నాం, నాశనం అయిపోతున్నాం అన్నట్లుగా వారు ఆ భయములో చిక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని 5వ వచనంలో మనం చూసినట్లయితే మేము నాశనం అవుతున్నాం అనేదానికి రెండవ కారణం ఏంటంటే వారు ఆ సరుకులన్నీ కూడా, అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి అనే మాటను చూస్తున్నాం. అనగా ఆ ఓడను తేలిక చేస్తా ఉన్నారు. ఆ ఓడను ఆ తేలిక చేసినట్లయితే మనం ఈ యొక్క తుఫాన్లో నుంచి తప్పించుకుని వెళ్ళొచ్చు అనే మాటలు వారు గ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ ప్రయత్నాలు వారికి ఏమన్నా ప్రయోజనం కలిగించాయా? దేవుడు ఆ తుఫాను రేపింది ఆయన, ఆ తుఫాను పుట్టించింది ఆయన. దాని నుంచి ఎవరైనా తప్పించుకోగలరా? ఎవరు తప్పించుకునేది సాధ్యం కాదు. కనుక వారు ఎంత తక్కువ చేసినప్పటికీ కూడా అయితే దేవుడు తన దాసుని, తన సేవకుణ్ణి తన దగ్గరకు మరలా పిలుచుకొని అతనికి పాఠం నేర్పడానికి అది ఇంకా తీవ్రంగానే ఆ తుఫాను ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దానిని బట్టి మనం చూసినట్లయితే ఇదే ఆ సందర్భం అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే వారు సరుకులు తక్కువ చేశారు. ఎక్కడ కూడా వారు కూడా తుఫాన్లో ఇరుక్కున్నారు. మనం ఏం చేయదు అని ఆ ఆ రోమా పట్టణానికి వెళ్తున్న సమయంలో వారితో కూడా ఖైదీగా ఉన్నాడు పౌలు, అపోస్తలుడైన పౌలు. అయితే ఆ సరుకులన్నీ వారు ఆ సముద్రంలో వేసేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఓడ బద్దలైంది. దేవుడు వారిని ఏ విధంగా రక్షించాడో ఆ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని దృష్టిలో ఆ తర్షీషుకు పోయే ఓడలన్నీ కూడా బడులు లాంటి అని ఒక మాట ఉంటా ఉంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 27వ అధ్యాయంలో 25వ వచనంలో ఆయన దృష్టిలో ఆ తర్షీషు ఓడలు ఎలాంటివో మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 25వ వచనం. తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి, నీవు పరిపూర్ణమైన దానవై మహాగణముగా సముద్రం మీద
కూర్చున్నావు అని అంటున్నాడు. తర్షీషు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వ్యాపారం బాగానే చేస్తున్నావు, అయితే దేవునికి భయపడినటువంటి వ్యాపారం చేస్తున్నావు. నువ్వు ఘనంగా ఉంటున్నావు, అయితే నా దృష్టిలో నీ ఓడలన్నీ కూడా బండు లాంటివి అని దేవుడు అంటూ ఉన్నాడు. గనుక ప్రతిదానికి, ప్రతి సందర్భం దేవుని యొక్క ఉనికిలోనే ఉంటా ఉందని మనం చూస్తున్నాం. దేవునికి తెలియకుండా ఏ కార్యం జరగదని మనం గ్రహించబద్దులమై ఉంటున్నాం. కనుక ఇక్కడ వాళ్ళు సరుకులన్నీ తీసేశారు. వారు తమ తమ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఎవరి వల్ల వచ్చింది అనేది వారు విచారణ చేస్తా ఉన్నారు. విచారణ చేసేటప్పుడు మనం ఇదిగో ఇక్కడ ఆ ఓడ నాయకుడు ఆ ఆ వచ్చి 6వ వచనంలో అడుగుతా ఉన్నాడు, ఓ ఈ నిద్రపోతా, నీకేం వచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించు, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో అని అంటా ఉన్నాడు. చూడండి, మనం చూసినట్లయితే ఆ ఆ నాయకుడు అనగా ఆ ఆ ఓడ నడిపేటువంటి వాడు ఆయన వచ్చాడేమో మనకు తెలియదు, లేకపోతే ఆ ఓడ యజమానుడు వచ్చాడో మనకు తెలియదు. వచ్చి ఓ ఈ నిద్రపోతా, మేమందరవి ఇదిగో ఇంత కష్టంలో ఉన్నావు, ఇంత శ్రమలో ఉన్నావు, నీవు మాత్రం నిద్రపోతూ ఉన్నావు, నీకు ఎలాగా వచ్చింది ఈ నిద్ర అనంటే, ఇదిగో మనం చూసినట్లయితే దేవుడు అతని తప్పిదనాన్ని తెలియజేయడానికి యోనా దేవుని సన్నిధిలో నుంచి పారిపోతూ ఉండగా, ఇదిగో ఆ విషయం ఆ నావికుడికి తెలియజేయడానికి దేవుడు ఇదిగో ఈ గొప్ప తుఫాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అతన్ని ప్రశ్న మీద ప్రశ్న సంధిస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడి నుంచి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు, నీ ఊరేంటి, నీ జాతి ఏమిటి కదా, 5 ప్రశ్నలు అడుగుతున్నారు. నీ జనం ఏమిటి, నీ దేశం ఏమిటి, ప్రశ్న మీద ప్రశ్న వారు అడుగుతూ ఉంటే, ఇదిగో 14వ వచనంలో చెప్తున్నారు, నీవు చేసిన తప్పిదానికి మేము నిర్దోషులంగా ఎంచబడాలంటే నీవు చెప్పినట్లే మేము చేస్తాం అని నావికులు చివరిగా తీర్మానం చేసినట్లుగా మనం చూస్తాం. అనగా ఇదిగో ఆ యోనా చెప్పిన నోటి మాటను బట్టి అతనికి శిక్ష విధించడానికి వారు ఇష్టపడ్డారు. యోనా అంటున్నాడు, నన్ను తీసి మీరు ఈ నెమ్మదిగా ఉండాలంటే, ఈ సముద్రం నిమ్మలం కావాలంటే, ఇదిగో ఈ దేవుని యొక్క కోపం తగ్గాలి అంటే నన్ను తీసి సముద్రంలో పడవేయండి అని అంటూ నావికుల మధ్యలో జరిగినటువంటి సంభాషణలో యోనా పూర్తిగా తెలుసుకున్నాడు, నేను దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నాను, నన్ను మరలా ఆయన ఎక్కడున్నప్పటికీ పట్టుకునేవాడు, ఆయన నన్ను వదలడు. చివరికి నా అవిధేయతను బట్టి ఇది వచ్చింది, ఇదిగో వీరు బాగుపడాలంటే ఇంకా నేను తప్పకుండా సముద్రంలో పడవేయబడాలి అని అతడు చివరిగా తన యొక్క ఉద్దేశాన్ని చెప్తూ ఉన్నాడు. అనగా ప్రతి ప్రయత్నం, అనగా వారు ఇంత చెప్పినప్పటికీ కూడా, అనగా యోనా ఈ విధంగా నా వల్లే వచ్చింది అన్నప్పటికీ కూడా చాలా వరకు వారు ప్రయత్నం చేశారు, కానీ అది దేవుని యొక్క సంకల్పం కాబట్టి అది ఆగేటట్లుగా లేదని మనం చూస్తున్నాం. ఇదే మనం చూస్తున్న 13వ వచనం చివరి భాగంలో, సముద్రము పొంగి ఉండటం వలన వారు ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమయ్యాయి అంటారు. అనగా దేవుని వ్యతిరేకంగా మనం ఏమైనా చేయగలమా? దేవుడు నిర్ణయించిన దానికి ఆ నిర్ణయం చొప్పున జరిగేదే కదా. 120 సంవత్సరాలు ఓడకట్టినటువంటి నోవహు ఒకే ద్వారాన్ని పెట్టాడు, 120 సంవత్సరాలు చెప్తూ వచ్చాడు, అయితే ఒక్కరూ నమ్మల. ఒకే ద్వారాన్ని పెట్టాడు, దేవుడు ఆ ఓడ యొక్క ద్వారాన్ని మూసివేశాడు, దేవుడే మూసేశాడు, ఇంకా తీయడానికి ఎవరికి అసాధ్యం. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే ఈ తుఫాన్ని
ఆ ఓడ మీదకి రప్పించాడు. అయితే దేవుని వల్ల కలిగింది కనుక మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసి ఆపడానికి సాధ్యం కాదు. చూడండి, మనం చూసినట్లయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 39వ వచనంలో గమలీయేలు ఆనాటి ఆదిమ క్రైస్తవులు వాక్యం చెప్తూ ఉండగా, ఇది దేవుడి నుంచి జరిగిందైతే అది వ్యర్థం కాదు. ఒకవేళ దేవుడి నుంచి కాకపోయినట్లయితే మనం దేవునితో పోరాడేవారు సుమా అని అంటూ ఉన్నారు. చూడండి, 5వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 39వ వచనం. దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేదు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు దృష్టిని దేవుడే వాక్యం చెప్పమంటే, దేవుడే సువార్త ప్రకటించమంటే మీరు దాన్ని ఆటంకం కలిగించ. ఒకవేళ దేవుడి నుంచి కాలేదంటే వారు నిర్ధకులు అవుతారు. అది దేవుడి నుంచి వచ్చిందైతే ఇదిగో మనం దేవునితో పోరాడేవారం అవుతాం. జాగ్రత్త అని మనం ఈ మాటల ద్వారా నేర్చుకుంటున్నాం. అది దేవుడి నుంచి జరిగినటువంటిది కనుక ఆయన గుప్పులు విప్పగా పక్షులన్నిటికీ ఆహారం కలుగుతుంది. ఆయన గుప్పులు బిగించగా ఎవరికి ఆహారం దొరకదు. కనుక దేవుడు ఆ సముద్రములో ఓడ మీదకి రప్పించినటువంటి తుఫాను దేవుని యొద్ద నుంచే వచ్చిందని మనం చూస్తున్నాం. తనకు పర్యాయం మనం జ్ఞాపకం చేస్తున్నాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా మన పాపముల పరిహారార్థమై ఇదిగో ఆయన ఏ విధంగా ఆ ఓడను తలడిట్లుగా అలలు లేచాయో మన పాపముల నిమిత్తము ఆయన ఇదిగో ఆ సముద్రంలో అలల మధ్యలో ఆయన మునిగిపోయిన వాడుగా చెప్తూ ఉన్నాడు. 69వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. 69వ కీర్తన 20వ వచనంలో ఆయన మరణం పొందక ముందు జరిగినటువంటి సంఘటనలు చెప్తూ ఆయన 69వ కీర్తన 20వ వచనంలో, నిందకు నా హృదయం బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరునూ లేకపోయిరి, ఓదార్చుకుని వారికి కనిపెట్టుకుంటుంది కానీ ఎవరును కానరారైరి అనే మాట అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇదిగో 14వ వచనంలో మనం చూసి, నా పగవారి చేతిలో నుండి అగాధ జలములో నుండి నన్ను తప్పించుకును, నీటి వరదలను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను మృంగనీయకము అని అంటూ ఉంది. మనము యోనాను జ్ఞాపకం చేసుకుంటే ఆ ఓడలో నుంచి పడితే చేప కడుపులో పడ్డాడు, చేప కడుపుకి ఎక్కేస్తే ఆ ఒడ్డు మీద పడ్డాడు. కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు అయితే మన నిమిత్తము ఆయన సంపూర్ణంగా అగాధ జన్మలో మునిగిపోయాడు. ఇది సూచన. అనగా ఆయన తను తాను సంపూర్ణంగా అప్పగించుకొని మన పాపం నిమిత్తము మరణాన్ని రుచి చూశాడు. ఆయన ఆ మరణాన్ని రుచి చూడటం ద్వారా మనకు విడుదల దొరికింది. కనుక ఆయన అగాధ జన్మలో మునిగిపోయి ఆయన పైకి లేచిన వాడుగా ఉంటాడు. అందుకని ఆనాడు ప్రజలు ఇదిగో ఈయన ఆనాడు పిలాతు ఇతను ఏ తప్పిదం లేదు, ఇతన్ని నేను విడిపించవచ్చు కదా అంటే, లేదు, విడిపించడానికి సాధ్యం కాదు అని సిలువ వేయడానికి కేకలేశారు. అంత మాత్రమే కదా, మీ రాజుని నేను సిలువ వేయ వచ్చినానంటే, మాకు రాజు లేడు, మాకు కైసరు ఒక్కడే రాజు అని యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనంలో. అంటే అది దేవుని సంకల్పం. తన కుమారుని లోకానికి పంపడంలో మానవుని యొక్క పాప పరిహారార్థమైన లోకానికి పంపాడు. ఆయన మరలా వెనక్కి తీసుకోడు తండ్రి. కుమారుడు మరణించాల్సిందే, పాపములకు ప్రాయశ్చిత్తం చేయాల్సిందే. అదే పేతురు మొదటి ప్రసంగంలో అపోస్తుల కార్యంలో చెప్తూ ఒక మాట అంటాడు, మీరు పిలాతుకి అప్పగించారు కానీ అతడు విడిపించడానికి ప్రయత్నం చేశారు కానీ
మీరు దుష్టుల చేతికి ఆయన అప్పగించారని పేతురు ప్రసంగంలో మాట్లాడారు. పిలాతు ప్రయత్నం చేశాడు, కానీ దేవుని సంకల్పం అది కాదు. ఆయన మరణించాలా, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా మనకు విడుదలుంది. ఇది దేవుని సంకల్పం. అదే అపోస్తల కార్యములు దేవుని సంకల్పం నెరవేరాలని ఎలాగా ఉందని చెప్తారు. ఎంత గొప్ప ధన్యకరం అన్నమాట. కాబట్టి యోనా సముద్రంలో పడవేయబడ్డాడు, కానీ చేప కడుపులో పడ్డాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే మరణాన్ని రుచి చూసినట్లుగా అగాధ జలముల్లోకి వెళ్ళి మరణాన్ని రుచి చూసి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఇది మనం చూసినట్లయితే వారు ఓడను కాపాడాలని ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాదు. ఎందుకు? ఇది దేవుని సంకల్పం, దేవుని పని. మనం చివరిగా ఇది ఏ దేవుడైతే రప్పించాడో ఆ దేవుడు గొప్పవాడు అని తెలుసుకున్నటువంటి ఆ నావికులు అని మనం చూస్తాం. ఎందుకో తెలుసా? వారి దేవుడు, వారి దేవతలు ఈ ఇంత గొప్ప తుఫాను రానిలేరు. ఒకటి. రెండవది, ఇదిగో ఇతడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను హెబ్రీయుడను, భూమి ఆకాశాలు సృజించినటువంటి దేవుడైన యెహోవాకు సేవకుణ్ణి అని అతను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆయన నిజమైన దేవుడు అని ఈ నావికులు గుర్తించారు. అందుకని వారు ఏం చేశారో తెలుసా? 14వ వచనంలో మనం చూడగా చూసాం. 16వ వచనంలో మనం చూడగా ఏది చూడగా సముద్రంలో యోనా అని పడవేయగానే పొంగకుండా ఆగిపోయింది. ఆ మనుషులు అది చూసి ఆ దేవునికి భయపడ్డారు. మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చెల్లించారు. అనగా వారు ప్రారంభంలో తమ దేవతలకు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇదిగో ఈ అధ్యాయం చివరికి వచ్చేలోకి నిజమైన దేవుని వైపు భూమి ఆకాశాలు సృజించిన ఆయన అంటారు. అట్లయితే ఇదిగో భూమిలో ఉన్న సమస్తాన్ని సృజించినటువంటి ఈయన ఈ తుఫాను రప్పించాడు. మన కళ్ళ ముందు జరుగుతూ ఉంది. యోనాను ఎప్పుడైతే పడవేశామో సముద్రం ఆగిపోయింది పొంగడం. అయితే ఈయన నిజమైన దేవుడు అని వాళ్ళు బలులు అర్పించారు. సాక్రిఫైస్ అంటే ఆరాధించారు. మొక్కుబళ్ళు అర్పించారంటే అది సేవా కార్యక్రమం. కాబట్టి ఎక్కడైనా సరే క్రమము ఆరాధన, తర్వాత ఆరాధన లేకుండా సేవ లేదు, సేవ లేకుండా ఆరాధన. మొదట ఆరాధనతో ప్రారంభించబడాలి, తర్వాత సేవ అనేది. అనగా వారు నిజమైన దేవుని తెలుసుకున్నారు, వారు బలులు అర్పించారు. అదే సమయంలో వారు మొక్కుబళ్ళు కూడా చెల్లించారని మనం చూస్తాం. అది పనిని చూపుతూ ఉంది. కనుక వారు నిజమైన దేవుని వైపు తిరిగినట్లుగా మనం చూస్తాం. అట్లయితే ఈ 5 విషయాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దీనిలో ఉన్నటువంటి పాఠాలు ఏమున్నాయని మనం చూసినప్పుడు, ఇదిగో మొదటగా వారు భయపడ్డారు. భయపడడం ద్వారా వాళ్ళు ప్రార్థనలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా వారు నాశనం అవుతున్నాం అనుకున్నారు, కానీ దేవుడు దీనిలో నుండి విశేషమైనటువంటి పాఠం ఏమిటంటే ఆయనకు ఆయాసకరమైన, అనగా వారు ఆ సరుకులు పడవేశారన్నాం కదా. అంటే దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి ఇష్టము లేనివి పడవేయాలనేది దీంట్లో ఉన్నటువంటి. అవన్నీ ఖాళీ చేసినప్పుడే దేవుడు తన ప్రజలను వాడుకునేవాడుగా ఉన్నారు. మూడవదిగా మనం చూసినప్పుడు వారు విచారిస్తూ ఉన్నారు. విచారణలో వాళ్ళకి తేలింది ఏంటంటే ఇతడు నిజమైన దేవుని సేవకుడు నుండి పారిపోతున్నాడు అని. వారికి ఇంకా భయం ఎక్కువైపోయింది. వాళ్ళు ప్రయత్నాలన్నీ చేశారు, కానీ ఆ ప్రయత్నము దేవుని నుంచి వచ్చింది, దేవుని కార్యం అది. దానికి మనం ఎదురేయడం లేము. చివరిగా ఆ దేవుణ్ణి గుర్తిరిగి ఆయన్ని ఆరాధించినటువంటి నావికులుగా ఉన్నారు. కనుక ఈ 5 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం.
మనం కూడా మన యొక్క జీవితంలో దేవుడికి వ్యతిరేకమైన ఏమైనా ఉన్నాయా? ఆయనకి లోబడకుండా ఉంటున్నామా? ఆయన ప్రయత్నాలకు మనం ఎదురు తింటున్నామా? అనే మాటలు మనం చూసిన పౌలుని గురించి చెప్తూ కదా, ఇంకోలుకి అనగా ఆ దేవుని పనులకి ఎదురు తన్నే వారంగా ఉన్నామా అని ప్రశ్నిస్తాం. అలాగా మన జీవితంలో ఉన్నట్లయితే ఒకసారి పరిశీలన చేసి నిజమైన దేవుని వైపు తిరిగి ఆయన్ని ఆరాధించేవారు. దానిని బట్టి ఏ విధంగా ఇతడు అనగా యోనా సాక్ష్యం చెప్పాడో ప్రభు చిత్తమైతే వచ్చే వారం దాని గురించి నేను అందరికీ వందనాలు. వందనాలు. చాలా వందనాలన్నా.